ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? కామ్గా ఉంటే అయిపోదా? అంటే నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫాయిమ్ కురేష్ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టానా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి 2026లో ఏదైతే ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరో, ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. సరే, పెద్ది సుదర్శన్ రెడ్డికి థ్రెట్ లేదు, ఆయన 20 సంవత్సరాల నుంచి గన్మెన్నాడు, తీవ్రవాద, దాని పక్కనే పాకాల కొత్తగూడ, గంగారము, అదేవిధంగా మొద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరి వల్లనే నాకు ముప్పు ఉందని, ఆయనకు ముప్పు ఉందని 20 సంవత్సరాలు గన్మెన్ ఇచ్చారు అతనికి. అలాంటి ఒక సీనియర్ నాయకుడికి సడన్గా గన్మెన్ తీసేస్తే పాపం మేము ఎట్లయితే కోర్టుకు పోయినాం ఆయన కూడా అట్లా పోయిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలులో పోయిండు, కొల్లాపూర్లో పోయిండు, ఈయన పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోయిండు. వీళ్ళందరికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వీళ్ళ ఎందుకు ముప్పు ఉన్నది, వీళ్ళు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పి కోర్టు కనుక్కోమని చెప్పారు. అంతవరకు స్టే ఇచ్చారు. మరి స్టే ఇస్తే వాపసు పంపించిన గన్మెన్లను మళ్ళీ రిస్టోర్ చేయాలి కదా. ఈ ఆర్డర్ తీసుకొని వీళ్ళు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోతే, సార్ నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పోయి ఎన్ని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలనుకుంటే ఇగో ఇవన్నీ చెప్తాడు. ఏవి? నువ్వు సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడకు, లేకపోతే ఈ విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం గురించి మాట్లాడకు, రకరకాల కుంభకోణం గురించి మాట్లాడకు, నువ్వెందుకు బీఆర్ఎస్లు ఉంటావు, నువ్వు వేరే మా పార్టీలకు రావచ్చు కదా అని ఇక బేరం పెడతాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడు, ఆత్మగౌరవంతో బతికినవాడు, ఎన్నడూ కూడా తల వంచని వాడు, కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిన సైనికుడు. అందుకొరకు ఆయన ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టి లోపల కుమిలిపోయాడు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్కి పోయినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారి భార్య అయిన స్వప్న గారు, వాళ్ళిద్దరూ కలిసి కన్నెపల్లి పంప్ హౌస్కి పోయినప్పుడు కూడా ఆమె వాళ్ళ భార్యనే చెప్పారు, మేము కూడా పోయినాం, కానీ ఆ రోజు కూడా మా వారు నిజంగా మనసు లేదు, ఎక్కువ దగ్గర బాధలో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు.